హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం కూడా క్యారెట్ లడ్డూని ఏ విధంగా తయారు చేయాలనేది చూపిస్తాను. ముందుగా ప్యాన్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలండి. 2 స్పూన్లు అయితే చిన్న స్పూన్తో 2 స్పూన్లు నెయ్యి వేసాను. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మనము ఇందులో కాజుని వేయించుకోవాలి. కాజు అంటే జీడిపప్పు అండి. ఇలాగా బాగా రోస్ట్గా వేయించుకోవాలి. మరీ రోస్ట్ కాకుండా ఈ కలర్లో వస్తే బాగుంటుంది. గోల్డెన్ కలర్ వస్తే తీసుకుని మళ్ళీ చిన్న స్పూన్తో ఒకసారి నెయ్యి వేసుకోండి. దీంతో ఇప్పుడు మనము తురుముకున్న క్యారెట్ని వేసుకుని బాగా వేయించుకోవాలన్నమాట. క్యారెట్ తినడం వల్ల చాలా మంచిదండి. పిల్లలకని పెద్దలకని ఎవరికైనా కూడా క్యారెట్ చాలా మేలు చేస్తుంది. దీంట్లో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుందండి. ఇలాగ రోస్ట్ అయిన క్యారెట్ కంటే పచ్చి క్యారెట్ తినడం వల్ల చాలా మంచిదండి ఆరోగ్యానికి. కళ్ళకి కూడా మంచిదండి. మనకి బ్లడ్ కూడా బాగా క్యారెట్, బీట్రూట్ ఇవి తినడం వల్ల బ్లడ్ అనేది బాగా తయారవుతుంది. అందుకని మనం వారంకి ఒకసారి 2 సార్లు అన్నా కూడా క్యారెట్తో చేసిన కూరలు కానీ ఏమైనా తింటే చాలా ఆరోగ్యంగా ఉంటాం మనము. ఇప్పుడు మనం క్యారెట్ని చూసారా ఇలాగా నేతిలో బాగా వేయించుకోవాలండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. ఎందుకంటే క్యారెట్ని మీరు కూరగా కానీ లేకపోతే మనం ఫ్రై చేసినా కూడా పిల్లలైతే ఇష్టపడరు. ఇలాగా లడ్డు చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. అయినా మనం బయట కొనుక్కుని లడ్డూల కంటే ఇంట్లోనే చేసుకుని పిల్లలకి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఎంతో తృప్తిగా తింటారు. మనకి కూడా చాలా ఆనందంగా ఉంటుంది, అలాగే ఆరోగ్యం కూడాని. ఈ వీడియోని అయితే ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు చూడండి. అప్పుడే కదా తెలుస్తుంది ఎలా తయారు చేసామన్నది. ఇలాగా క్యారెట్ని అయితే బాగా నేతిలో వేయించేసుకోవాలండి, నేను చూపిస్తున్న విధంగాని. ఇప్పుడు 1 కప్పు క్యారెట్కి తురుముకి 1 కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలండి. మీకు కొబ్బరి ఎక్కువ ఇష్టం లేనప్పుడు 1/2 కప్ అన్నా వేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు క్యారెట్ తురుముకి 1 కప్పు ఎండు కొబ్బరి వేశాను నేను. మీ దగ్గర ఎండు కొబ్బరి అవైలబుల్గా లేదనుకోండి, పచ్చి కొబ్బరి తురుము అయినా వేసుకోండి. ఏదైనా సరే తురుముకుని వేసుకోండి, బాగుంటుంది. ఈ కొబ్బరి వేయడం వల్ల కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి లడ్డూలు. ఇప్పుడు ఈ కొబ్బరి కూడా వేసిన తర్వాత మనము ఇలాగే క్యారెట్ దాంట్లోనే దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరిని ఈ విధంగా బాగా రోస్ట్గా మనం నేతిలో వేయించుకోవాలి. ఇవి లడ్డు అన్నది బాగా నేతిలో వేయించుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటాయండి. అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. చూసారా మీరు ప్యాన్లో నేను ఏ విధంగా ఇలాగా వేపుతున్నానో అలాగే అందరూ కూడా ఇలా మీడియంలో పెట్టుకుని బాగా వేయించుకోవాలి. ఇది హైలో పెట్టారనుకోండి వేగకుండానే కిందంతా కూడా మాడిపోతాయి. ఇలా వేయించుకుంటే ఎప్పుడు కూడా అడుగు మందంగా ఉన్న గిన్నెలో వేయించుకుంటే బాగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు 1/2 కప్పు షుగర్ వేస్తున్నాను నేను. ముందు క్యారెట్ తురుము 1 కప్పు వేసాము కదా, 1 కప్పు కొబ్బరి తురుము వేసాము, 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇది బెల్లంతో కూడా చేసుకోవచ్చండి, అయితే నేను షుగర్తో చేస్తున్నాను. మీకు షుగరు ఇష్టం లేనట్టయితే బెల్లం తురుము 1/2 కప్పు వేసుకోండి, అది కూడా బాగుంటుంది. ఇలా రోజుకొక లడ్డు తిన్నారనుకోండి చాలా హెల్తీగా ఉంటుంది, మీ అందరికీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మీరందరూ కూడా ట్రై చేసి చూడండి అసలు ఈ రెసిపీని. మీకు కామెంట్లో ఎలా కుదిరిందన్నది కూడా నాకు చెప్పండి. ఇప్పుడు ఇలాచీ వేస్తున్నానండి.
ఇలాచీ పౌడర్ వేసుకుంటే మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది, అలాగే మంచిది కూడాని. ఇలాచీ వేసిన తర్వాత కూడా మనము ఒకసారి ఇలాగ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నేను ఫుడ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నానండి. మిఠాయి రంగు అంటాం కదా, ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్. ఇది వేయడం వల్ల కొంచెం లడ్డు అనేది కలర్ఫుల్గా ఉంటుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మీకు ఎవరికైనా ఫుడ్ కలర్ నచ్చకపోతే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు, న్యాచురల్గా మీరు చేసుకోవచ్చు. అయితే ఈ లడ్డూలు ప్రిపరేషన్ అనేది కూడా ప్రతి ఒక్కరు చేయండి, మీ పిల్లలందరికీ కూడా పెట్టండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ని తీసుకుని ఆ ప్లేట్కి నెయ్యి కానీ డాల్డా కానీ ఆయిల్ కానీ నెయ్యిలో వేయించుకున్న ఈ తురుముని మనము ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు లడ్డూని ఇలాగా వేడిగా ఉన్నప్పుడే మనము ఉండల్లాగా చుట్టుకోవాలి. చూసారా, నేను కాజుని పెట్టి అప్పుడు లడ్డూని చుట్టాను. ఇలాగే గోరువెచ్చగా ఉన్నప్పుడే అన్ని లడ్డూలు చుట్టేసుకోవాలి. మరి టైం తీసుకుంటే మీకు లడ్డు అనేది మిశ్రమం అనేది గట్టిపడిపోతుంది. ఇప్పుడు చూసారు కదండి అందరూ ఎలా చేశానన్నది, మీరు కూడా ప్రిపేర్ చేయండి. మీకు ఎలా కుదిరిందన్నది మన కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మన వీడియోని కూడా మీరు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి షేర్ చేయమని. సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం ఈ వీడియో చూడకండి, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.